తిరుమల కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిత్యం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు ఆ కూటమి పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుతున్నాయి. ఇంకా వాళ్ళ మీడియా అయితే నా సామాన్యంగా ఇంకా బీభత్సం. ఎందుకంటే ఆ పార్టీలకు మెయిన్గా చెప్పాలంటే మీడియా చాలా బలమైన శక్తిగా పనిచేస్తుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదే మీడియా సపోర్ట్ వల్లే ఆయన అధికారంలోకి రావడానికి ఆస్కారం కలుగుతుంది. ఆ మీడియా అనేది లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద గుణసున్న. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు, ఈ దుష్ట చతుష్టయం ఏదైతే మీడియా వ్యవస్థ ఉందో పచ్చ మీడియా, ఆ మీడియాని అంతమొందించాలా, వాళ్ళు చేసే అసత్య ప్రచారాలే తెలుగుదేశం పార్టీని గట్టెక్కిస్తున్నాయని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద గుడుసున్నా అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, అందుకే ఆయన మీడియాని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు, అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు. మీరు మొన్న చూసుంటారు, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అధినేతను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాడు. ఎక్కడైనా సీఎం దగ్గరికి వెళ్ళి కలుస్తారు, లేకపోతే సీఎం గారి ఇంటికి వెళ్ళి కలుస్తారు ఎవరైనా. ఇక్కడ ఉల్టా సీఎం గారే ఏపీఎన్ రాధాకృష్ణ గారిని కలిసి వచ్చాడు, న్యూ ఇయర్ విషెస్ చెప్పేసి వచ్చాడు. అలా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా యొక్క బలం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎనీహౌ, ఈ మీడియా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు మాట్లాడుతుందో, ప్రచారం చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. తిరుమల లడ్డు గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. తిరుమల లడ్డు ప్రసాదం మీద నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో చేసినట్టు ఆరోపణలు ఎవరు కూడా మర్చిపోలేరు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. ఈ వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అదేవిధంగా దీనికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ కూడా చేస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో కల్తీ జరిగినట్లు తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తుంది, వాళ్ళకున్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా. దీంతోనే వైవి సుబ్బారెడ్డి గారు తన మీద తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి మీడియా వ్యవస్థని ఆపాలి, తన మీద వ్యక్తిగత కక్ష సాధింపులతో తప్పుడు కథనాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని కట్టడి చేయాలి అని చెప్పేసి ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినటువంటి కోర్టు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది మీడియా వ్యవస్థకి, అదేవిధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు. ఇవాల్టి నుంచి వైవి సుబ్బారెడ్డి గారి మీద తప్పుడు కథనాలు, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు కథనాలు ప్రచురించినా, ప్రచారం చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికతో కూడినటువంటి ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అదేవిధంగా పరువు నష్టం కలిగించే కథనాలు తొలగించాలని, అలాగే 10 కోట్ల పరిహారం కోరుతూ వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ కూడా దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి జస్టిస్ అమిత్ బన్సల్ గారు వాయిదా వేయడం కూడా జరిగింది. మెయిన్గా చెప్పాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఐ థింక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమనుకుంటా, వాళ్ళు ఇంకా 2-3 మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ మీద అంతా కూడా పరువు నష్టం దావా కేసు వేశాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు ఆ మీడియా సంస్థలకి అందరికీ కూడా సీరియస్గా వార్నింగ్స్ వెళ్ళిపోయాయి, ఇంకా అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటారు. ఈవెన్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ రాజకీయ నాయకుడైనా సరే దీని మీద ఎక్కువగా మాట్లాడరు, అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మతాల మీద రాజకీయాలు మొదలైపోయాయి. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ చిన్న జరిగినా ఒక మతం పలానా మతం వాడు ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు. మతాలు ఏం కూలి పెడతాయి ఏమో మనకైతే అర్థం కాదు.
కానీ అనేక సందర్భాలు మనం చెప్పుకున్నాం. కులం మతం కూడిపెట్టవు వాటిని ఆపేసి మనం ఏదైతే మంచి చేశామో దాన్ని ప్రజలు చెప్పుకొని ఓట్లు వేయించుకొని గెలిపించుకోలే తప్ప కులాల మీద మతాల మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు బాగుపడే ప్రసక్తే ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే డెవలప్ అయ్యే ప్రసక్తే ఉండదు. కాబట్టి మొన్న కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్లో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాన్ని క్రిస్టియన్స్ రిలీజ్ మీద దోయేశారు. దాని మీద విచారణ చేసినటువంటి పోలీసులు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చేసింది క్రిస్టియన్స్ కాదు, హిందూస్లోనే. అతనికి ఏదో ఆ పూజారితో ఉన్నటువంటి గొడవల వల్ల అతను అలా చేశాడంట. నిజాలతో సంబంధమే లేదు మీడియాకి కానీ సోషల్ మీడియా కానీ కొంతమంది వ్యక్తులకు. ఎందుకంటే ఎవరైతే మతాల మీద ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళకి నిజాలతో సంబంధమే లే, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా కట్టడి చేసిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోకపోతే ఇవి అయిపోతాయి. వన్స్ ఒకసారి ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే మత విద్వేషాలు స్టార్ట్ అయినాయంటే దాన్ని ఎవరి వల్ల కూడా ఆపడం కాదు. కాబట్టి అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, న్యాయ వ్యవస్థల మీద కూడా ఉంది. కొంచెం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది.